ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంక్ వద్ద పేలిపోయిన భారీ కెమికల్ ట్యాంకర్. పరిస్థితి అయితే అల్లకల్లోలం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న వాహనాలను కెమికల్స్ తీసుకువెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పెట్రోల్ బంక్ వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా అనేక వాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో సమీపంలో నిలిపి ఉన్న వాహనాల్లోని వారందరూ చిక్కుకొని గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు ఫైర్ ఇంజిన్లతో చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులో చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అసలు ఏం జరిగింది అని ప్రాథమిక సమాచారం చూసినట్లయితే వాహనాలను ఢీకొట్టిన ట్రక్కులో రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. బంక్రోటా స్టేషన్ వద్ద ఆఫీసర్ మనీష్ గుప్తా మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయని, అయితే ప్రస్తుతం ఎన్ని వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయో స్పష్టంగా తెలీదు. పలువురు మంటల్లో గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు అంబులెన్స్లో తరలించామని తెలిపారు. ఇక ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పరుగులు తీశారు. కాగా ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. అటు ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు బాధితులను కలిసేందుకు సీఎం ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం శర్మ భరోసా ఇచ్చారు.